ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పిన టాపిక్ పీసీఓడి అండి, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. చాలా మంది మెన్సెస్ రెగ్యులర్ గా రాకపోవటం, దాంతోపాటు మెన్సెస్ ప్రాబ్లమ్తో పాటు మెన్సెస్ ఇరెగ్యులర్ గా రావడం అనేది జరుగుతుంది. సో దీనికి కారణం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండి. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అది 12 years నుంచి కూడా ఎప్పుడైతే మనకి ఈ యొక్క స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా మనకి మెన్సెస్ ఇరెగ్యులారిటీస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఇరెగ్యులారిటీ జరగడం వల్ల ఏమవుతుందంటే దాంతోపాటు అసోసియేటెడ్ గా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, అంటే హెయిర్ ఎక్కడ పెరగాలో అక్కడ కాకుండా అన్వాంటెడ్ గా పెరిగే అవకాశం ఉంటుంది, ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది, మూడ్ స్వింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పీసీఓడిలో చూస్తూ ఉంటాం. సో ఈ పీసీఓడి యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాధారణంగా రావడానికి కారణం ఏంటంటే దానికి సెడెంటరీ హ్యాబిట్స్, అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఈ పీసీఓడి సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ట్రెస్ ఎక్కువ ఉండడం, దాంతోపాటు తీసుకునే ఫుడ్లో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కూడా పీసీఓడికి ప్రధాన కారణాలు. పీసీఓడి రావడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మెన్సెస్ ఇరెగ్యులర్ గా రావటం, ఒక్కొక్కసారి మెన్సెస్ వచ్చినప్పుడు బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోవడం, ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. సో దీంతో పాటు ఏమవుతుందంటే ఆ యొక్క ఒబేసిటీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎవరైతే పీసీఓడితో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ చేయాలి. సో దాంతోపాటు తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఫుడ్ తీసుకోవటం, సఫిషియంట్ స్లీప్ అంటే నిద్ర సరిగ్గా తీసుకోవడం అనేది కూడా చేయాలి. లేకపోతే దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి మళ్ళీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఓవర్ స్ట్రెస్ అనేది ప్రస్తుతం కామన్ అయిపోయింది. సో ఈ స్ట్రెస్ను ఓవర్కమ్ అవ్వడానికి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ, దాంతోపాటు కొంచెంసేపు మెడిటేషన్, అదేవిధంగా రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేవి పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చేసుకోవడం వల్ల పీసీఓడిని కంట్రోల్ చేయొచ్చు. చాలా మంది పీసీఓడికి మెడిసిన్స్ వాడితే మెన్సెస్ రెగ్యులర్ అవుతుంది, మళ్ళీ మానేగానే మళ్ళీ పీసీఓడి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక ఇబ్బందికరమైన ప్రాబ్లం. సో దీనికి హోమియోపతి చాలా బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో ఎవరైతే పీసీఓడితో సఫర్ అవుతున్నారో వాళ్ళు హోమియోపతిని చూస్ చేసుకుని దాని ప్రకారం నేను చెప్పినట్టు ప్రికాషన్స్ తీసుకుంటూ కనుక వెళ్తే కనుక మెన్సెస్ రెగ్యులర్ అవ్వటం, మళ్ళీ దాంతోపాటు అసోసియేటెడ్ కంప్లైంట్ లైక్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కావచ్చు, అదేవిధంగా ఒబేసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సో దాంతోపాటు మెడిసిన్స్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కాబట్టి పీసీఓడి ప్రాబ్లం హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది.